ఫ్యామిలీ నిర్ణయంతో మాట్లాడితే బాగుంటుంది. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, రైట్ 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 ఇక బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి జగన్మోహన్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. చెప్పండి, మీరు చెప్పండి, ఏం చెప్తారు? మీరు పూర్తిగా చేయలేనిది కాంగ్రెస్ చేశానంటుంది, దీన్ని ఎలా చూస్తారు? నిధుల విడుదల ఇది నిన్న విడుదల చేసినటువంటి మీ అభిప్రాయం ఏంటి? అంటే దగ్గర 2 క్రాప్స్ కి కొట్టిండ్రు. ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టాలనుకుంటున్నారు కాబట్టి ఆ నిధుల్ని రిలీజ్ చేస్తున్నారు. అది కూడా విడతల వారీగా చేస్తామని చెప్తున్నారు. సో నేనేమంటున్నా అంటే, అయితే ఒకసారి బోనస్ ఇస్తారు, లేకపోతే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు భరోసా ఇస్తా అంటున్నారు. రెండు ఇస్తామని అన్నారు కదా వీళ్ళు. 2 ఇస్తాము, రైతు బీమా ఇస్తాము, అన్నీ ఇస్తాము, దాంతోపాటు ఇవి కూడా ఇస్తామని చెప్పి 6 గ్యారంటీల గురించి చాలా చక్కగా ప్రజల్లోకి వెళ్ళి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? తప్పంతా కూడా బీఆర్ఎస్ పార్టీ మీద వేసినట్టు అప్పులన్నీ చేసి మాకు చిప్పనే మిగిల్చిండని చెప్పి ఊరికే ఉత్తి పుణ్యాన బీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ గారిని బద్నాం చేసే పని ఒకటి పెట్టుకున్నారు తప్ప. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పాటు అయినప్పటి నుంచి ఏదో ఒక రకమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రజలకు ఇస్తా ఉన్నాడు. అయితే ముఖ్యమంత్రి గారిని తిట్టడం, లేదంటే బీఆర్ఎస్ పార్టీని తిట్టడం, కేటీఆర్ గారి మీద కేసులు, కేసీఆర్ గారి మీద కేసులు, ఏదైతే ప్రజలకి ఈ ప్రభుత్వ వైఫల్యాల మీదకి దృష్టి పోతుంది అనే టైంకి ఒక మిస్ ఇండియా వస్తుంది. ఏదైతే మళ్ళీ ఇంకా తర్వాత దీని మీద వ్యతిరేకత వస్తుంది అనే కాడికి వచ్చేటప్పటికి కేటీఆర్ గారి కేసు పైకి వస్తుంది. ఆ తర్వాత మళ్ళా ఇంకొంచెం గ్యాప్ వస్తుంది, ఈ నిర్ణయాల మధ్యలో గ్యాప్ వస్తుంది అన్నప్పుడు కేసీఆర్ గారికి విచారణకు పిలుపు వస్తుంది, కమిషన్కి పిలుపు వస్తుంది. ఏంటంటే 24/7 ప్రజలకి ఒక డైవర్షన్ ఇచ్చి, ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చి, ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టిని మరల్చే స్కీములు తప్ప ఒరిజినల్గా ప్రజలకు లబ్ధి జరిగే స్కీమ్ ఎక్కడ కూడా జరుగుతలేదు. వీళ్ళు ఇల్లు కానీ ఇంకేదన్నా కానీ ఇస్తున్నామా అని చెప్తున్న మాట ఏదైతే ఉందో, పడుతున్నాయి, వస్తున్నాయి, పేర్లు డిక్లేర్ అవుతున్నాయి అని చెప్పి ఒక్కొక్క ఊరికి 200 ఇండ్లు, 300 ఇండ్లు అని ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం తీసుకుంటున్నారు. ఒక మోడల్ విలేజ్ అని తీసుకొని, అతి చిన్న గ్రామాన్ని తీసుకొని దాంట్లో 25 మందికి ఇల్లు ఇస్తామని చెప్పి దాంట్లో ఒక 5-6 వేసిండ్రు. సో ఏంటంటే మిగతా వాళ్ళంతా కూడా ఆశలో బతకాలి, మళ్ళీ మాకు వస్తుంది, ఎట్లన్నా వెయిట్ చేస్తే వస్తుంది అని చెప్పి. ఇంకోటి ఏమవుతుందనంటే, వీళ్ళు ప్రతిసారి ఏంటంటే ఒక క్యారెట్ ముందర పెట్టి గుర్రాన్ని ముందు తోలుకెళ్లే విధంగా ఏదో ఒక ఆశ పెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు ఏంటంటే ఒక డైవర్షన్. ఎట్లా అనంటే ఎగ్జాంపుల్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళ సానుభూతి పరులు, ఇంకో పార్టీ సానుభూతి పరులు, వీళ్ళంతా కూడా ఏంటంటే వీళ్ళు ఇచ్చే ఇండ్ల కోసం ఆశపడి ఎటు వేయకుండా, ఎటు వెళ్లకుండా న్యూట్రల్ అయిపోవాలి. పాలిటిక్స్ తప్ప వీళ్ళు ప్రజలకు చేస్తుంది ఏమి కూడా లేదు. ఈ నిన్న ఏదైతే ఎలక్షన్స్ డిక్లేర్ చేసారో దాంట్లో కూడా ఇప్పుడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి నిన్న విచారణకు పిలిచి అంత టైం పాస్ చేసి 9 గంటలు కూర్చోబెట్టి అరెస్ట్ చేస్తారని హైప్ ఇచ్చిన తర్వాత వదిలిపెట్టారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారని అంటే ఎలక్షన్స్ కి ప్రజల్ని ప్రిపేర్ చేయడము, ఎలక్షన్స్ కి కాంగ్రెస్ పార్టీ మీద నుంచి దృష్టి పోకుండా చేయడము, వీళ్ళు ఏదో ఘనకార్యాలు చేస్తున్నట్టు ప్రజల్లోకి తీసుకెళ్లి చెప్పడము, నోటికి వచ్చినట్టు మాట్లాడడము, తిట్టడము. మీరు అబ్జర్వ్ చేస్తే మొన్న గదర్, మళ్ళొకటి ఈ గదర్ అవార్డ్స్ అని దానికి ఒక వారం 10 రోజులు. సో ఎక్కడ ఏందనంటే ప్రజలకి ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఇస్తున్నారు. ఇది ఇప్పుడు కాదు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి ఎంటర్టైన్మెంట్, ఎమ్మెల్యేలకు ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, లేదంటే టూర్ అని ఇంకేదో అని చేస్తుంది తక్కువ. వాళ్ళను ప్రజల్ని అంటే నాయకుల్ని కానీ ప్రజలకు కానీ ఒక డిఫరెంట్ అవగేషన్ ఇచ్చేసి చేయాల్సింది తక్కువ ఉంటుంది, చేసేది తక్కువ ఉంటుంది, చెప్పుకునేది ఎక్కువ ఉంటుంది అనే విధంగానే వీళ్ళ ప్రచార కనిపిస్తూ ఉంది. తెలంగాణ ఇప్పుడు నేను ఏమన్నారు మొన్న యంగ్ ఇండియా ఐకాన్, నేను కేసీఆర్ గారి గురించి అయితే ఊసేతుతలేరు, చంద్రబాబు గారి గురించి ఇంకెవరో గురించి ఎత్తుతున్నారు. కేసీఆర్ గారి గురించి అసలు ఊసే ఎత్తుతలేరు, రైతుల మాట అసలు ఎత్తుతలేరు, జై తెలంగాణ అనే మాటని తీస్తలేరు. నేను యంగ్ ఇండియా ఐకాన్ అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఒక స్కూల్ లోగో తీసుకొచ్చి ఇంకా అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏందనంటే స్టూడెంట్స్ కి ఒక ఆశ. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న గురుకులాల్ని తొక్కేసి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినాయి, ఒక 1000 గురుకులాల దాకా ఎస్టాబ్లిష్ అయిన గురుకులాలని తొక్కేస్తున్నారు. దానికి సంబంధించిన బిల్డింగ్స్ కూడా కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ కడుతున్నారు. అక్కడ బిల్డింగ్ కట్టింది ఉంది, దాంట్లో ఎస్టాబ్లిష్ అయిన స్కూల్స్ ని కూడా దాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి అద్దె బంగ్లాలోకి మార్చే పద్ధతి కూడా నేను చూస్తా ఉన్నా. ఇప్పుడు అద్దె అసలు రూపాయి లేదన్నప్పుడు మీరు ఒరిజినల్
ఒకరు డొనేట్ చేసి కట్టించినటువంటి బంగ్లా నుంచి తీసుకెళ్లి మళ్ళీ ఇంకో అద్దె భవనంలోకి తీసుకెళ్లాల్సిన కర్మ ఏందనండి. ఇది అన్ని చోట్ల జరుగుతుంది. ఇంకోటి బిల్స్ గురించి అన్నారు ఇందాక మా అన్నగారు, బిల్స్ గురించి మాట్లాడుతున్నారు. సర్పంచ్లకు బిల్లులు చెల్లించలేదు కాబట్టి మేము ఇన్ని రోజులు ఆగినామని చెప్పి, మరి మీకు నల్గొండ బహుమతిగా ఇచ్చిండ్రు అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇమీడియట్ గా అన్ని 100 కోట్ల రూపాయల బిల్స్ ఎట్లా చెల్లించారు మీరు? అది సర్పంచ్లకు ఇవ్వచ్చు కదా, ఇయ్యరు. ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటుకి ఆయన బహుమతి ఇచ్చాడు, రేపు పొద్దున థ్రెట్ అవుతాడు, ముఖ్యమంత్రికి నాకు సీటు కింద ఎసరు తీసుకొస్తాడు కాబట్టి ముందు 100,000 కోట్ల బిల్లులు అటు పొంగులేటి గారికి ఇచ్చేసి ఇప్పుడు ఈ సర్పంచ్లను ఆపి వాళ్ళు గరీబోళ్ళు పాపం, వాళ్ళకు 10 లక్షలు 20 లక్షలు బిల్స్ 30 లక్షల బిల్స్ పెండింగ్ ఉంటాయి అనుకోండి, ఇచ్చేస్తే ఏమైతుండే? లేదు మేడం, ఎవరైనా కానీ గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఇంకో ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు అప్పులు ఖచ్చితంగా ఇస్తుంది. మేము చేసేది చేసినాము. ఇప్పుడు ఎవరైనా కానీ మేము ఓడిపోతాం కాబట్టి ఇక్కడ క్లోజ్ చేస్తామని ఎవరు అనుకోరు కదా మేడం. ఒక విజన్ తో వెళ్తారు. ఇప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రి గారు 2043-47 విజన్ ఇస్తున్నారు. 47 దాకా ఆయన బతుకుంటాడని, లేకపోతే 47 దాకా ఆయన అధికారంలో ఉంటాడనే విజన్ ఇస్తున్నాడు అంతే కదా. ఆయన గెలుస్తాడు, కంటిన్యూ గెలుస్తా అనే విజన్ ఇస్తున్నాడు. అట్లనే మేము కూడా అనుకున్నాం, గెలుస్తామనే విజన్ ఇచ్చినాము, గెలుస్తామనే మనము ప్రొజెక్షన్ ఇస్తాం మనము. సో ఆ రకంగా జరిగింది. ఇప్పుడు ఒకటి గవర్నమెంట్ మీరు ఏమన్నారు గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు ఈ ఇనాగ్రేషన్ చేస్తున్నటువంటి స్టోన్స్ మీద ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని ఎందుకు రాసుకుంటారు? సన్నాసి, అది ముఖ్యమంత్రి అంటే ఒక్కడే ఉంటాడు, 10 మంది ఉండరు, పేర్లు అవసరమా అని అన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ పేర్లు తీసేసి పేర్లు వేసుకుంటున్నారు. మరి మీరు ఒక్కరు లేరా? మీరు 3-4 ఉన్నారా? మీ పేరు ఎందుకు వేసుకుంటున్నారు? సో ఏందనంటే కేవలం ఒక డైవర్షన్ పాలిటిక్స్ అంతే తప్ప ఆయనకు ఒకటి ముఖ్యమంత్రి కావాలని ఉండే అయ్యిండు. తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలో తెలియదు. అది బాజిరెడ్డి గారు అన్నట్టు